38వ శిల్వ ధ్యాన కూడికి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలండి. మిమ్మును మీ కుటుంబంలోను కృపగల దేవుడు తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి లార్డ్ సప్పర్ ఉంది కదండి. ఆ లార్డ్ సప్పర్ని ఉద్దేశంతో ఈరోజు మనం ఆ పస్కాను గురించి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. పస్కా తర్వాత ఏం జరిగిందో, పస్కా తర్వాత ఏం జరిగిందో తర్వాత నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. అప్పట్లో పస్కాను భుజించాలని దేవుడు శిష్యులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మనం పస్కాను భుజించాలి కాబట్టి మీరు ఒక మేడగదిని తయారు చేసుకోండి అని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ఆ మేడగదిని తయారు చేసి పస్కా కొరకు అన్నీ కూడా సిద్ధపరిచారు. అది ఎక్కడ ఉంటుందంటే లేఖన భాగాలు మనం చూస్తే మార్కు సువార్త 14:12 నుంచి 18 వరకు, యోహాను సువార్త 13వ అధ్యాయం 4, 14, 15 వచనాల్లో మనకి దేవుడు పస్కాను సిద్ధపరచమన్న వాక్య భాగాలు మనకి కనిపిస్తాయి. అయితే ఈ పస్కాను ఎలా ఆచరించాలి, ఇశ్రాయేలీయులు ఎలా ఆచరించారు, నేటి దినాన్న మనం ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మనము త్వరగా తెలుసుకొని మరో వర్తమానాన్ని విందాం. మొదటిగా ఇశ్రాయేలీయులు పస్కాను ఎలా ఆచరించారో మనం చూద్దాం. పస్కా అనగా అర్థం ఏంటి? దాటిపోవుట. ఇశ్రాయేలీయులు ఎలా పస్కాలో నుండి దాటిపోయారు, పస్కాను ఎలా ఆచరించారు అని మనం చూడాలి అంటే మీరు నిర్గమకాండము 12వ అధ్యాయం 6 నుంచి 14 వచనాలు ఉన్న భాగాలు మీరు చూడగలిగితే వాళ్ళు పస్కాను ఏ రీతిగా ఆచరించారో మనకి అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లను ఏం చేయాలంట? వధించాలి. వధించిన తర్వాత మొట్టమొదటిగా ఏమి చేయాలంటే అగ్నితో కాల్చాలి. ఏం చేయాలి? 12:8 ప్రకారం ఏం చేయాలండి? అగ్నితో కాల్చాలి. అగ్నితో కాల్చబడితేనే అది ఏం చేయబడుతుంది? శుద్ధి చేయబడుతుంది, పవిత్రపరచబడుతుంది. అలాగే నీవు నేను కూడా అగ్నితో కాల్చబడాలి. అగ్ని అనే కాల్చబడినప్పుడే నీవు నేను కూడా ఏమవుతామండి? శుద్ధి చేయబడతాం, సువర్ణంగా మార్చబడతాం. రెండవదిగా పొంగని రొట్టెలు తినాలి. పొంగని రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పాపానికి, వేషధారణకు సాదృశ్యంగా ఉంది. పస్కాలో పాలు పొందుతున్న నీవు పాపములో, వేషధారణతో కూడి పస్కాలో నువ్వేం చేయకూడదు? పాలు పందులు పొందకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే పొంగని రొట్టెలే మీరు తినాలి అని దేవుడు వారికి అక్కడ ఆజ్ఞాపించాడు 12:8. తర్వాత మనం చూస్తే ఆ 12వ అధ్యాయంలో చేదు కూరలతో దానిని తినాలి అని రాయబడి ఉంది. చేదు దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమ అనే అనుభవం కలిగి మనం జీవిస్తేనే క్రైస్తవులుగా మనము విలువైన వారిగా తీర్చబడతాం. శ్రమలు కలిగి ఉంటేనే క్రీస్తు యొక్క విలువ ఏంటో మనకి తెలుస్తుంది, క్రైస్తవం యొక్క విలువ మనకి తెలుస్తుంది. కనుక వాళ్ళు ఏంటి? చేదు కూరలతో కలిపి ఏం చేశారంట? పస్కాను భుజించారు. 12:11 ప్రకారం మనం చూస్తే నడుమును కట్టుకొని ఏం చేయాలి? పస్కా భుజించేటప్పుడు నడుమును కట్టుకోవాలి. ఎందుకు నడుముకు టవాలు కట్టుకుంటారంటే మనం ఎలా ఉంటామండి? స్ట్రాంగ్గా ఉంటాం, సిద్ధపాటు కలిగి కొంచెం బలంగా ఉండగలుగుతాం. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే మనలను మనము స్వాధీనపరుచుకొని, సిద్ధపరుచుకొని, మన ఆలోచన, మన తలంపులను ఏం చేసుకోవడం? మనలను మనము సిద్ధపరుచుకొని స్థిరపరుచుకోవడం అన్నమాట ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా 12:11 ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? నడుము కట్టుకున్న తర్వాత నీ చెప్పులను తొడుక్కోవాలి. చెప్పులు కూడా వేసుకొని పస్కాని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఈ చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. సాక్ష్య జీవితం కలిగి సాక్షిగా నువ్వు ఆ యొక్క పస్కాని ఏం చేయాలంట? భుజించాలి ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత నిర్గమ 12:11లోనే కర్రను చేత పట్టుకొని ఏం పట్టుకోవాలంట? కర్రను చేత. ఈ కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన జీవిత యాత్రకు
సాదృశ్యంగా ఉంది. మన పితరులందరూ కూడా వారి చేతిలో ఏం పట్టుకునేవారు? కర్రలు పట్టుకొని ఆ కర్రలతోనే తమ జీవిత యాత్రను ముగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం మన జీవిత యాత్రను జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితాన్ని, మన జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఈ పస్కాలో ఏమవ్వాలి? పాలు పంపులు పొందాలి. చివరిగా 12:11 ప్రకారం త్వరపడుచు అన్న మాట ఉంటుంది. అక్కడ ఉందండి, త్వరపడుచు ఏం చేయాలంట? తినాలి, త్వరగా భుజించాలి. అంటే త్వరగా దేవుని రాజ్యం కొరకు నీవు నేను ఏమవ్వాలంట? సిద్ధపడాలి, సిద్ధపడేవారిగా ఉండాలి. ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన్ని కలుసుకోవడం కోసం నీవు నేను ఏం చేయాలండి? సిద్ధపడేవారిగా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఇలా పస్కాను భుజించి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తు దాస్యంలో నుండి ఏమైపోయారు? వాళ్ళు దాటిపోయారు. వాళ్ళు పస్కాను భుజించి దాటిపోయారు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి గొర్రెపిల్ల పస్కా కదండి, మనకేంటి ఇప్పుడు పస్కా అంటే? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు పస్కా బలి పశువుగా మారిపోయారు. ఎలా మారిపోయారు? ఆయన పస్కా బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఆయన మారిపోయారు. గనుక మా పస్కాను మనం ఎలా భుజించాలని మనకి లేఖనాలు చలవిస్తుందంటే మనందరికీ తెలుసు. 1 కొరింథీ రాసిన పత్రిక 11:24 నుండి ఉన్న కింద వచనాలు చదివితే మనం ఎలా భుజించాలంటే, ఎందుకొరకు భుజించాలంటే, మొదటిగా తన బలిని జ్ఞాపకము చేసుకుంటూ భుజించాలి. ఎవరు బలిని? దేవుని బలిని, దేవుడు చేసిన యాగాన్ని, ప్రాణ త్యాగాన్ని, నీ పాపం కొరకు ఆయన ఎలా బలి అయ్యాడో ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేయాలి? ఆ పస్కాను భుజించాలి. ఇప్పుడు లార్డ్ సపర్లో పాల్గొంటున్నాం కదా, ఏదో రొట్టిస్తే తినేయడం కాదండి. దేవుడు ఇది దేవుని శరీరము, దేవుని యొక్క రక్తము అని ఎరిగి, ఇది నా కొరకే కదా ఆయన నలగగొట్టబడ్డారు, నా కొరకే కదా తన రక్తాన్ని చిందించారు అని ఆయనను జ్ఞాపకము చేసుకొని భయభక్తులతో ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే 11:26 ప్రకారం అక్కడ చెప్పాడు దేవుడు ఏంటంటే, మీరు భుజించిన తర్వాత దేవుని రాజ్యాన్ని ప్రచురము చేయాలి. మీరు నా రాజ్యాన్ని ఏం చేయాలంటున్నాడు దేవుడు? ప్రచురం చేయాలి. బల్లలో పాలు పందులు పొందిన మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? నా కొరకు మీరు ప్రచురం చేయాలి. దేవుని కొరకు ప్రచురం చేసేవారిగా నీవు నేను మనం ఉండాలి. దేవుడు ఎలాంటి వాడో అనేకులకు నీవు నేను తెలియజేయగలగాలి. ప్రియ దేవుని బిడ్డలా, తెలియజేయగలుగుతున్నామా? ఎన్నో లాట్ సఫర్లు తీసుకుంటున్నాం కానీ దేవుని కొరకు ఒక్కసారి కూడా ఒక్క వ్యక్తితో కూడా పంచుకునే దాఖలాలు మన జీవితాల్లో లేవు. దేవుని కొరకు పంచుకునేవారు తక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రచురం చేసేవాళ్ళు కూడా తక్కువే. కనుక దేవుణ్ణి మనం ప్రచురపరిచేవారిగా ఉండాలి. తర్వాత క్రీస్తు బల్లలో ప్రవేశించిన మనమందరూ కూడా సమానులమే. క్రీస్తు బల్లలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. ధనికులకి 2 రొట్టెలు, పేదవాడికి 1 రొట్టె ఇవ్వబడదు. క్రీస్తు ప్రభు బల్లలో చేర్చబడిన మనమందరూ కూడా సమానత్వం కలిగిన వాళ్ళమే. ఒకే పాత్రలోంది తింటాం, ఒకే పాత్రలోంది తాగుతాం. మనం ఏకమై ఉన్నాం గనక మనలో ఏ భావము కూడా ఉండకూడదు. ఏకత్వము కలిగి, ఏక మనసు కలిగి, ఏక స్వభావము కలిగి నీవు నేను మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బల్లలో ప్రవేశించిన నీకు ఏముండాలి? సమానత్వం ఉండాలి. ఒక హెచ్చు తగ్గులు మనము చూడకూడదు. వాళ్ళిస్తే తీసుకుంటాను, వీళ్ళిస్తే తీసుకుంటాను, వీళ్ళిస్తే నాకు నచ్చదు, వాళ్ళిస్తే నచ్చదు అన్న స్వభావాలు మనకు ఉండకూడదు. ఎందుకంటే అది ఎవరి శరీరం, ఎవరి రక్తం అండి? దేవునిది. ఇచ్చే మనసుల్లో కాదండి, దేవుని రక్తము శరీరాన్ని మీరు భయభక్తులతో ఏం చేయాలి? సమానత్వంతో భుజించాలి. తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నా శరీరం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నా శరీరాన్ని తర్వాత నా రక్తాన్ని భుజించువాడే ఈ ఎవడన్నాడు దేవుడు? నిత్య జీవము కలిగిన వాడు. యోహాను సువార్త 6:54 నుంచి 56 వరకు ఉన్న వచనాలు చదివితే మీకు కనబడతాయి. మీరు చదవద్దు కానీ టైం అవుతుంది కనుక. ఏంటండి? ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతారో వారే ఎవరంట? నిత్య జీవం కలిగిన వారు. నేటి దినాల్లో చాలామంది నిత్య జీవానికి వారసులుగా
లేరు. ఎందుకంటే వాళ్ళ రక్షణ ఇంకా పొందలేదు. దేవుని యొక్క శరీరంలో రక్తంలో ఏమవ్వలేదు, వాళ్ళు పాలిభాగస్తులు ఇంకా కాలేదు గనక నిత్య జీవం వారికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఏంటంటే మనము క్రీస్తుతో ఏకమై ఉన్నాము. ఏమై ఉన్నామంట? ఈ బల్లలో పొందుతున్న మనం క్రీస్తుతో ఏమైపోయామంట? ఏకమైపోయాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 12:5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనం ఈ క్రీస్తులో ఏమైపోయామంట? ఇప్పుడు ఏకమై ఉన్నాము. మనమందరం కూడా ఒకే కుటుంబము. మనం వేరు మనుషులైనా సరే మనం క్రీస్తు శరీరానికి సంబంధించిన ఒకే కుటుంబం అని మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనలో తారతమ్యాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు కూడా ఏమాత్రం కూడా ఉండకూడదు. మనమందరము ఏక శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఆ బల్లలో పాల్పొందిన మనకు ఏం కలిగింది అంటే పాప క్షమాపణ, స్వస్థత కలిగింది. ఈ బల్లలో పాల్పొందుతున్న మనకి ఏం కలిగిందండి? పాప క్షమాపణ, స్వస్థత కలిగింది. మనకి తెలిసి యెషయా 53:5, తర్వాత మత్తయి సువార్త 26:28, 1 పేతురు 2:24, కొలస్సీ 1:14 ప్రకారము దేవుని వలన మనకి ఏం కలిగిందండి? పాప క్షమాపణతో పాటు మనకి స్వస్థత కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకి స్వస్థత, ఆయన వల్లనే మనకి రక్షణ, పాప క్షమాపణ కూడా దొరికింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీలు గొర్రెపిల్లని వధించి ఏ రీతిగా పస్కాను భుజించారో, ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి ఒక బలి పశువుగా, పస్కాగా మారిపోయి ఆయనే మనకి ఒక పస్కాగా మనకి భుజించడానికి అయ్యారు గనక మనం ఎలా పాటించాలో దేవుడు మనకి తెలియజేశాడు. గనక యోగ్యముగా మనం పాటించి ఆ బల్లలో ప్రవేశించాలి. అయితే శిష్యులకు దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు పస్కాను ఆచరించిన తర్వాత దేవుడు వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళారండి? ఒలీవ కొండకి వెళ్ళారు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్ళారు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి అతూరపడి ఆయన ప్రార్థన చేసిన తర్వాత కొంత సమయానికి ఏం జరిగిందో మనకి తెలుసు. ఏం జరిగింది? ఆయన బంధించడానికి కొంతమంది వచ్చారు. ఆయనను బంధించడానికి కారణమైన వ్యక్తి ఎవరు? మనందరికీ తెలుసు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఈ పస్కా తర్వాత ఆయన చేసింది ఏంటంటే, ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారిని అప్పగించాడు. యేసు ప్రభు వారిని అప్పగించిన ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే పస్కా గురించి చెప్తేనే మీకు యోధా ఏంటో అర్థమవుతుంది కనుక పస్కా కోసం చెప్పాను. యోధా ఏమైపోయాడో మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తును అమ్మేసిన తర్వాత తాను వెళ్ళి ఉరివేసుకొని తలక్రిందులుగా పడి ఏమైపోయాడంట? చనిపోయినట్టు మనందరికీ తెలుసు. అంటే తలక్రిందులైన ఇస్కరియోతు యోధా జీవితము ఏంటండి? తలక్రిందులైన ఇస్కరియోతు యోధా జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఇస్కరియోతు యోధా అనగా అర్థం ఏంటంటే పట్టణపు మనిషి. ఇష్ అంటే మ్యాన్ అని అర్థం, మనిషి. కెరియోతు అనగా పట్టణము అని అర్థం. ఈ రెండు కలిపితే పట్టణపు మనిషి అని అర్థం. ఎవరి పేరుకి? ఇస్కరియోతు యోధా పేరుకి పట్టణపు మనిషి అని అర్థం. ఇతని తండ్రి పేరు సీమోన్ అండి. వీళ్ళు చాలా ధనవంతులు, వ్యాపారములో స్థిరపడిన వాళ్ళంట. ఎవరు? యోధా కుటుంబం చాలా ధనవంతులు, వ్యాపారంలో కూడా స్థిరపడిన వారు. తర్వాత యూదా ప్రాంతానికి చెందినవాడు. ఈ 12 మంది శిష్యుల్లో యూదా ఏ ప్రాంతానికి చెందినవాడండి? యూదా ప్రాంతానికి చెందినవాడు. మిగతా శిష్యులందరూ కూడా గలిలయ ప్రాంతానికి చెందినవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12 మంది శిష్యుల్లో యూదా జ్ఞానం కలిగినవాడు, తెలివైన వాడు, తర్వాత విద్య కలిగిన వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే యోధా మాత్రమే. ఈ 12 మందిలో ఎవరికి కూడా విద్య లేదు. ఎవరికి ఉంది? యోధాకు మాత్రమే ఉంది. తర్వాత యోధా గురించి మనం ఆలోచిస్తే యేసును అమ్మేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఎవరిని అమ్మేసిన వ్యక్తి అండి? యేసును అమ్మేసిన వ్యక్తి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యోధా ఒక్కసారే అమ్మేశాడు, కానీ నేటి దినాల్లో మనుషులు దేవునికి ఎన్నోసార్లు అమ్మేస్తున్నాడు. క్షణక్షణం అమ్ముతున్నాం.
ప్రతి క్షణం అమ్ముతున్నాం, ఆయన్ని అవమానపరుస్తున్నాం, ఆయనకు సిలువకు అప్పగించే వ్యక్తులుగా మనము ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి తెలియక ఒక్కసారి అమ్మేశాడు, కానీ మనకి తెలిసి ఎన్నోసార్లు దేవునికి మనము అమ్ముతున్నాం, సిలువ వేస్తున్నాం, గాయపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యూదా వంటి వారము కాకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా యూదా వలె మనం ఉండకూడదు. యూదా జీవితం చూస్తే ప్రారంభం అద్భుతం, కానీ ముగింపు విషాదకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ప్రారంభం యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు దేవుని శిష్యుడిగా అద్భుతమైన జీవితం, ముగింపు చూస్తే మనకి ఎలా ఉందండి? చాలా విషాదకరమైన జీవితంగా ఉంది. కనుక నీవు నేను యూదా వంటి జీవితం కలిగి విషాదకరమైన జీవితాలుగా మన జీవితాలు ముగించబడకూడదనే, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో యూదా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, యోధాలు ఎవరైనా ఉంటే ఈ వర్తమానం ద్వారా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోధా మార్చుకోవడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడండి. తాను చనిపోయినంత వరకు ఏమిచ్చాడు దేవుడు? అవకాశాలు ఇస్తానే ఉన్నా సరే యోధా మారడానికి, మార్పు చెందడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. కొంచెం రవ్వంతా కూడా యోధాలో ఏం కనబడలేదంట? మార్పు కనబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మనం అలా ఉండకూడదు. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. క్రీస్తు చెప్పాలంటే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు సంబంధిగా జీవించాడు, కానీ యేసుక్రీస్తు సంబంధిగా బ్రతికి, యేసుక్రీస్తు శిష్యుడిగా బతికి సాతాను యొక్క సంబంధిగా జీవించాడు. ఎలా జీవించాడండి? దేవుని వ్యక్తిగా బ్రతికి సాతాను సంబంధిగా బ్రతికిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 12 మంది శిష్యుల్లో 11 మంది దేవుణ్ణి వెతికితే యూదా ఒక్కడు మాత్రమే లోకాన్ని వెతికాడంట. దేన్ని వెతికాడంట? చూడండి, 11 మంది కూడా దేవుణ్ణి వెతికారు, కానీ లూకా ఒక్కడు మాత్రం దేన్ని వెతికాడండి? డబ్బుని, లోకాన్ని, ధనాన్ని వెతికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే తాను చేసిన తప్పును బట్టి, ఏ వ్యక్తి అయినా ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తికి ఆ పేరును ముందు పెట్టి పిలుస్తాం కదండి. మనకి నచ్చని పని చేశాడు అనుకో, మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? ఏదైనా తప్పు పేరు పెట్టి పిలుస్తాం వాడు చేసేదాన్ని బట్టి. అయితే యూదా చేసిన తప్పులను బట్టి శిష్యులు అతనికి ఏమని పిలిచారో ఒకసారి మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మత్తాయి తన గురించి ఏం చెప్పాడో చూద్దాం. 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, 10:4 మత్తయి సువార్త 10:4. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. మత్తయి ఏమని రాశాడు ఇతని గురించి? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అని. అంటే ఎందుకంటే ఆయనను అప్పగించాడు కనుక ఆయన గురించి ఏమని రాయబడింది? ఆయన్ను అప్పగించిన యోధా అని రాయబడింది. లూకా, వైద్యుడైన లూకా ఏం రాశాడో మనం చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే లూకా గారు ఏమంటారో తెలుసా? ద్రోహియగు ఇస్కరియోతు యోధా. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడండి? ద్రోహిగా కనబడుతున్నాడు. ఎందుకంటే దోషమైన పని చేశాడు, చెయ్యరాని పని చేశాడు కనుక లూకా గారు ఏమంటున్నారు? అతనికి ద్రోహి. ద్రోహమైన కార్యాలు చేసేవారిని ఏమంటాం మనం? ద్రోహి అంటాం. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఎలా ఉన్నాడండి? ద్రోహిగా కనిపించాడు కనుక ద్రోహి అన్నాడు. మరి యోహాను గారు ఏం రాశారో మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే యోహాను గారు ఏమన్నారంటే, వాడు దొంగ అయి ఉన్నాడు గనక ఆ దొంగ అయి ఉండి సంచిలో ఉన్న డబ్బులు దొంగలిస్తున్నాడు అని తెలియజేశాడు. అంటే అతనికి ఏం పేరు పెట్టాడు? దొంగ. దొంగ ఎందుకంటే డబ్బులు దోచుకునేవాడిగా ఉన్నాడు గనక యోహాను గారు ఏమని చెప్పారండి ఇస్కరియోతు యోధా గురించి? దొంగ అని రాయబడ్డది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు యోధా కోసం ఏం చెప్పారో మనం చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులైతే ఏమన్నారు? దేవుణ్ణి అప్పగించిన వాడని, ద్రోహి అని, దొంగ అని అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 10-11 ప్రకారం యోధా అపవిత్రుడని అక్కడ రాయబడి ఉంది. అంటే తాన్ని అప్పగించిన వ్యక్తి కోసం దేవుడు ఏమన్నాడంట? అపవిత్రుడు. మీలో అందరూ కూడా పవిత్రులు కారు, మీలో ఒకడు ఎలా ఉన్నాడంట?
అపవిత్రులుగా ఉన్నాడు. చూడండి, పవిత్రుడైన దేవుని దగ్గరుండి, పవిత్రపరచగలిగే దేవుని దగ్గరుండి యోధా ఎలా ఉన్నాడంట? అపవిత్రుడిగా జీవించాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన పాపిని కూడా ఎలా మార్చగలడు? పవిత్రునిగా మార్చగలడు. పరిశుద్ధులుగా మార్చగలిగిన పరిశుద్ధుడైన దేవునితో నివాసం చేసి ఎలా జీవిస్తున్నాడంట? అపవిత్రుడుగా జీవిస్తున్నాడు. కనుక యోధా ఎలా ఉన్నాడంట? అపవిత్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్పారు. తర్వాత మనం చూసినట్లయితే తన గురించి ఏం చెప్పారంటే, యూదా పుట్టకుండిన ఎడల మేలు అన్నాడు దేవుడు. మత్తయి సువార్త 26-24 ప్రకారం ఏమన్నాడు దేవుడు? ఆ మనుష్యుడు పుట్టకుండిన ఎడల మేలు. ఎందుకంటే మనిషి కుమారుడినే అప్పగించిన స్థితిలోనికి వచ్చాడు గనక ఏమన్నాడండి దేవుడే? ఆ వ్యక్తి పుట్టకుండా ఉంటే బాగుండు. కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని బాధించినప్పుడు మనం ఏమంటామండి? మన పిల్లలు బాధించినప్పుడు మనం అంటాం, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండు, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావురా, చెడ పుట్టావురా అని మనము తిడుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా బాధపడి ఇస్కరియోతు యోధా బట్టి ఏమంటున్నాడండి? నువ్వు పుట్టకుండా ఉంటే మేలు అంటున్నాడు. తర్వాత యూదాకు ఎక్కువ పాపము కలదు అన్నాడు దేవుడు. యోహాను సువార్త 19-11 ప్రకారం ఏం పాపం కలుగుతుందంట? ఎక్కువ పాపానికి కారకుడైన శిష్యుడిగా యోధా మిగిలిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిదిగా చూస్తే దేవుడు ఏమన్నాడంటే, యోధా నన్ను అప్పగించును. యోహాను సువార్త 13-21 ప్రకారం ఏమన్నాడు? యోధా నన్ను ఏం చేస్తాడన్నాడు? అప్పగిస్తాడు. చూడండి, శిష్యులు అతని గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేదు. దేవుడు కూడా తన గురించి ఏమి ఇవ్వలేదండి? ఒక మంచి మాట పలకలేకపోయారు. ఎందుకు? తన జీవిత విధానము అలా ఉంది గనక, బాలేదు గనక. తన జీవిత వైఖరి అంతా ఎలా ఉందండి? చెడుగానే ఉంది. ఒక్క మంచి చెప్పడానికి కూడా యోధా జీవితంలో ఒక్క మంచి కూడా లేదు ప్రియ దేవుని బిడ్డలారా. గనుక యోధా వలె మనము జీవించకూడదు. దేవుడు అన్నాడంటే ఇంకా యోధా జీవితము ఎంత భ్రష్టమైందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన పాపిని కూడా ప్రేమించే దేవుడు కదండి. ఆయన చివరి వరకు యోధాను ప్రేమించి మారుతాడేమో అని ఎదురు చూసి ఆయన సహనం కూడా ఏమైపోయిందండి? నిజంగా కోల్పోయింది అనుకుందాం మనం. చివరి వరకు కూడా ఆయనలో ఏం రాలేదంట? మార్పు రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇస్కరియోతు యోధా యేసును అప్పగించుటకు కారణాలు ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఇస్కరియోతు యోధా దేవుణ్ణి అప్పగించడానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకోలేదు. మొదటి పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించుటకు కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యోధా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజంగా అర్థం చేసుకుని ఉంటే దేవుణ్ణి అప్పగించేవాడు అంటారా? దేవుణ్ణి తెలుసుకునేవాడైతే దేవుణ్ణి అప్పగిస్తాడండి? దేవుణ్ణి అమ్మేస్తాడంటారా? దేవుణ్ణి సరిగ్గా ఏం చేసుకోలేకపోయాడు? అర్థం చేసుకోలేకపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. అతని ఉద్దేశం ఏంటంటే, వారు యూదయ ప్రాంతం అప్పుడు ఎలా ఉండేదంటే, రోమా సామ్రాజ్యంలో బానిసలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మెస్సయ్య వస్తాడు, యూదుల రాజుగా వచ్చి రోమా ఆధిపత్యం నుండి, బానిసత్వం నుండి మమ్మల్ని విడిపిస్తారనే నిరీక్షణతో కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఏ ఆలోచనతో వచ్చాడో, ఏ ప్రణాళికతో వచ్చాడో యోధా అర్థం చేసుకోలేకపోయాడు. వాళ్ళు అనుకున్న గెటప్ ఏంటంటే, అతను ఎలా రావాలి? సింహంలా రావాలి, రాజులా రావాలి, వీరుడిలా వచ్చి రోమా సామ్రాజ్యాన్ని తలకిందులుగా అంటే నాశనం చేసి ఆయన పరిపాలనలోకి మనల్ని తీసుకురావాలని వాళ్ళు కోరుకున్నారు. కనుక మేము అనుకునే లక్షణాలు ఆయనలో ఏమి కనిపించలేదు. మేము అనుకున్నాం రాజుగా వస్తాడంటే, ఈయన ఎలా వచ్చాడు? సింహ గర్జన చేస్తూ రావాలి, కానీ ఆయన గొర్రె పిల్లలా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, గాడిద మీద ఎక్కి ఎలా వచ్చాడండి? సాత్వికుడుగా వచ్చాడు కదా. గనక వీళ్ళకి అందుకే దేవుడు అర్థం కాలేదంట. చాలామందికి దేవుడు ఎందుకు అర్థం కాలేదంటే, వాళ్ళు అనుకున్నట్లు దేవుడు కనబడలేదు కనుక దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోలేదు. యోధా కూడా దేవుని ప్రక్కనే ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే నడుస్తున్నాడు, కానీ దేవుణ్ణి ఏం చేసుకోలేదంట? అర్థం చేసుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఇలాగే ఉంటున్నామా? నేటి దినాల్లో చాలామంది కూడా ఎలా ఉంటున్నారంటే, నిజంగా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? తెల్లోల దేవుడు.
అమెరికా దేవుడు, తక్కువ జాతి వాళ్ళ దేవుడు అనుకొని దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి అంగీకరించక తమ జీవితాలను ముగించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు దేవుడు తక్కువ జాతుల దేవుడో, ఆసియాలో తక్కువ జాతుల దేవుడో, లేకపోతే ఎవరికి అమెరికా వాళ్ళ దేవుడు కాదు. ఆయన ఆసియా ఖండంలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన అందరికీ కూడా ప్రభువు అని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక కులం కొరకో, ఒక మతం కొరకో, ఒక జాతి కొరకో, ఒక వర్గం కొరకో చనిపోలేదు. మానవాళ్ళందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభువు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన్న దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. దేవునితో ఉండి కూడా దేవుని మనసును అర్థం చేసుకొని వారు యోధా లాంటి వాళ్ళు ఎంతో ఉన్నారండి. యోధా జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితోనే కలిసి ఉన్నాడు కదా. అసలు అందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని పిలుస్తారు? శిష్యులందరూ, భక్తులందరూ ప్రభువా అని పిలుస్తారు. కానీ ఇస్కరియోతు యోధా జీవితంలో ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువా అని పిలవలేదంట. ఏమని పిలిచాడో తెలుసా? బోధకుడా. అంటే ఆయనని ఒక టీచర్గా చూశాడు, ఒక మంచి వ్యక్తిగా చూశాడు, కానీ దేవునిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎవరు? యోధా. మనలో కూడా చాలామంది ఇలాగే ఉంటాం. దేవుడు అంటే మంచి మెసేజ్ చెప్పేవాడు, దీవించేవాడు, రక్షించేవాడు. రెండో కోణం మనకి అర్థం కాదు. యోధాకు కూడా అర్థం కాలేదంట. ఎవరు? దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని యోధా ఏం చేశాడండి? అప్పగించేశాడు. మరి నీవు నేను అలా అప్పగించే వాళ్ళగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని లోతుగా అర్థం చేసుకునే ఆత్మీయ స్థితి మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండోదిగా మనం చూసినట్లయితే అందుబాటులో ఉన్న రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడండి? అందుబాటులో ఉన్న రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. పరలోకపు అంచుల వరకు వచ్చాడు, శిష్యుడిగా చేయబడ్డాడు, దేవుని రాజ్య వారసుడు అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోయారండి? నరకానికి వెళ్ళిపోయాడు. యోధా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది కూడా అలాగే ఉంటున్నాం కదండి. మందిరాలకు వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా సువార్త వింటున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని బిడ్డలుగా దేవుని రక్షణను మనము పొందుకోవట్లేదు. ఆయన రక్షణను చాలామంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రక్షణ అనేది ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నాడు దేవుడు. చాలామంది ఏంటంటే ఇప్పుడు కాదులే, తర్వాత తీసుకుంటానులే, నాకు జ్ఞానం వచ్చినప్పుడు తీసుకుంటానులే అంటే నీకెప్పుడు జ్ఞానం రావాలి? నువ్వెప్పుడు మారాలి? నువ్వెప్పుడు తీసుకోవాలి? రక్షణ అనేది ఉచితమైంది కానీ చవక బేరం కాదు. ఉచితంగా వస్తుందని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రక్షణ సువార్త నీకు అందించబడే అవకాశాలు కోల్పోతాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక రక్షణను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నేటి దినాల్లో ఎక్కువ యవ్వన బిడ్డలు కావచ్చు, దేవుని గురించి ఎరిగిన వాళ్ళు కావచ్చు, ఇక్కడున్న సగం మంది కూడా దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా లేరు. ఎందుకంటే వాళ్ళ రక్షణ భాగ్యంలో పాలు పందులు పొందలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఒక యవ్వన కుమారుడికి తన స్నేహితుడు ఎప్పుడు పిలిచేవాడంట, ఒరే రారా, దేవుని మాటలు వినడానికి రారా, మనం సువార్తకి వెళ్దాంరా, వాక్యం వినడానికి వెళ్దామంటే ఎప్పుడు కూడా అంగీకరించేవాడు కాదంట. ఒకరోజు తన స్నేహితుడు బలవంతం చేసి, ఒరే ఈరోజు చాలా మంచి సేవకుడు వస్తున్నాడు రా, నువ్వు ఎలాగైనా రావాలి అని బలవంతం చేస్తే, బలవంతంగా వచ్చి కూర్చున్నప్పుడు ఆ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క యవ్వన తమ్ముడి యొక్క హృదయము కదులుతూ ఉందంట. తన స్థితి ఏంటో తను తెలుసుకొని బాధపడి తను ఇంకా దేవుణ్ణి అప్పగించుకుంటాననుకునే సమయానికి ఫోన్ రింగ్ అయిందంట. ఎవరు అని చూసేసరికి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందండి. ఇప్పుడు ఆమె ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం వస్తావని పిలిచిందంట. పిలిచినప్పుడు అటు సేవకుడు రక్షణ కొరకు పిలుపునిస్తున్నాడు, ఇటు తన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? సినిమాకు రమ్మంటుంది. తన స్నేహితుడు అన్నాడు, ఒరే దేవుని కంటే ఏది ఎక్కువ కాదురా, నువ్వు రక్షణను పొందుకొని వెళ్ళరా అంటే, లేదురా నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి ఈ రక్షణను నిర్లక్ష్యం చేసి బైక్ ఎక్కి తన గర్ల్ ఫ్రెండ్ కోసం స్పీడ్గా వెళ్తున్నప్పుడే తన యొక్క
ఆ స్త్రీ చూస్తున్నప్పుడే ఈ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చేతి వరకు వచ్చిన రక్షణను మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మారుదాంలే, తర్వాత మారుదాంలే అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ చాలా విలువైనది, అది చాలా భాగ్యమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని పోగొట్టుకొని ఆ రక్షణ భాగ్యాన్ని మీరు పోగొట్టుకొని బాధపడేవారిగా ఉండొద్దు. యోధా ఏమైపోయాడంట, ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనం యోధా వల్ల ఎవరు కూడా ఉండకుండా దేవుని యొక్క రక్షణను త్వరితంగా ఏం చేసుకోవాలి, పొందేవారంగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే, శిష్యునిగా అపోస్తునిగా ఉండే గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడంట. ఏ వ్యక్తిగా ఉండే అవకాశాన్ని చేజార్చుకున్నాడండి? శిష్యునిగా అపోస్తులుగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడే శిష్యునిగా అపోస్తునిగా ఉండే ఆధిక్యత ఇస్తే ఆ ఆధిక్యతను ఏం చేసుకున్నాడండి, పోగొట్టుకున్నాడు. అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు నాకు ఇచ్చే అవకాశాలని, ఆధిక్యతలను, అధికారాలని, ఉద్యోగాల్ని మనం పోగొట్టుకుంటే దాన్ని మనం వాడకపోతే దేవుడు మన నుండి దాన్ని ఏం చేస్తాడు, తీసేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనకి ఇచ్చిన స్థానాల్లో మనం ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన స్థానంలో మనం నమ్మకంగా ఉండకపోతే దేవుడు మనకిచ్చిన దాన్ని తీసుకుంటాడు. ఉదాహరణకి మనం చూడగలిగినట్లయితే, సౌలును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్న తర్వాత ఏమైందండి, దేవునికి ఇష్టడుగా బ్రతకలేదు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టడుగా బతికాడంట. ఈ 38 సంవత్సరాలు కూడా దేవునికి దూరంగా బ్రతికాడు. దేవుడు చూడండి, 2 సంవత్సరాలు బ్రతికినందుకు 38 సంవత్సరాలు కూడా ఎదురు చూశాడు. ఎందుకొరకో తెలుసా? మారుతాడని, తన బ్రతుకును మార్చుకొని నా యొద్దకు వస్తాడని. కానీ తన బ్రతుకును దిద్దుకోలేదు, ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు. గనక దేవుడు ఆ పదవి నుండి తొలగించి తన ప్లేస్లో ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నాడు. గనక మనకిచ్చిన అవకాశాలని మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలండి, పోగొట్టుకోకూడదు. అవకాశాలు మళ్ళీ మళ్ళీ కూడా రావు. గనక దేవుడిచ్చిన అవకాశాలు కావచ్చు, దేవుడే మనకు అన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలన్నీ మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే, ఆయన దేవుణ్ణి అప్పగించడానికి గల కారణం ఏంటంటే, మితిమీరిన ధనాపేక్ష గలవాడంట యోధా. ఏంటండి? మితిమీరిన ధనాపేక్ష, ధనం మీద ఆశ కలిగిన వాడు. ఎక్కువ ధనం అంటే ఎవరికి పిచ్చి? యోధాకి పిచ్చి. మనకి తెలుసు, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనంలో మరియా అనే స్త్రీ యేసుక్రీస్తు వారిని ఏం చేయడానికి వచ్చిందండి? అభిషేకించడానికి వచ్చి ఆ చక్కటి అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాల యొద్ద పగలగొట్టినప్పుడు ఇస్కరియోతు యోధా చూసి ఏమన్నాడండి? ఇది అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అని అన్నాడు. దేవుడు మంచి పని అంటుంటే ఇతను విమర్శిస్తూ అది ఎందుకు వేస్ట్ చేశారు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని మీద అక్కడ స్పష్టంగా రాయబడింది? బేదల మీద శ్రద్ధతో కాదు, డబ్బు మీద ఉన్న పిచ్చితో అని అక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేని మీద ఉందంట? ఇతనికి డబ్బు మీద ఉంది, డబ్బు మీద మనసుంది. మరియకేమో దేవుని మీద శ్రద్ధ ఉంది. దేవుని శిష్యుడైన ఇస్కరియోతు యోధాకు మాత్రం డబ్బు మీద మనసు ఉందంట. చూడండి, ఆమె పాపి కానీ ఎవరి మీద మనసు పెట్టింది? దేవుని మీద పెట్టి ఆశ కలిగి ఉంటే, ఈ దేవునితో ఉన్న వ్యక్తి దేని మీద ఆశ పెట్టుకున్నాడంట? డబ్బు మీద, ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. కనుక 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. కనుక ధనాన్ని ఆశించొద్దు. ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనం మీద మన మనసు ఉండకూడదు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. మీరు అంటారేమో, ఆ అమ్మగారండి అసలు చెప్పాలంటే ధనం లేకపోతే విలువే లేదండి, ధనం అంతా ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందండి? ధనం చుట్టే తిరుగుతుంది అంటాం మనం. ఎందుకంటే డబ్బు లేకపోతే విలువ లేదండి, డబ్బు ఉంటేనే విలువ అంటారేమో. ధనం చుట్టే ప్రపంచము తిరుగుతుంది అంటారేమో. కానీ నేనేమంటానో తెలుసా? ఎవరైతే దేవుని చుట్టూ తిరుగుతాడో తన చుట్టూ ప్రపంచమే తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరి చుట్టూ తిరగాలి మనం?
దేవుని చుట్టూ తిరిగితే ప్రపంచమే నీ చుట్టూ తిరిగేస్తుంది. హల్లెలూయా. మరి దేవుని చుట్టూ తిరిగేవారిగా మనం ఉన్నామా? ధనం చుట్టూ తిరిగేవారిగా ఉన్నామా? ధనం చుట్టూ తిరిగేవారిగా మనము ఉండకూడదు. అందుకే 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఉంటే మనుషులకి ఏమొస్తుందండి? గర్వమహం. తెలియకుండానే వస్తుంది. మాకు ఈ డబ్బు ధనం ఉంది కాబట్టి అని ఎవరికి దూరం అయిపోతారు? దేవునికి దూరం అయిపోతారు. అందుకు శిష్యులు అన్నారు, మరి ఇలా అయితే ఎవరు వెళ్తారు ప్రభు అంటే, బేదలైన మీరు వెళ్తారు. ఎందుకంటే మీకు డబ్బు మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. కాబట్టి మీరే దేవుని రాజ్యానికి వెళ్తారంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనం ఎప్పుడు మనకి అది ధనాన్ని మనం ఎక్కువ ప్రేమించకూడదు. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, యోబు కూడా ధనవంతుడే. కానీ ధనం దేవుని నుండి వారిని దూరం ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ధనాన్ని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో తెలుసా? మన అందరికీ తెలుసు. ఆకాను ఏమయ్యాడో తెలుసు, గెహజీ ఏమయ్యాడో తెలుసు, అననీయ సఫేరాలు కూడా ఏమయ్యారో తెలుసు. చివరికి ఇస్కరియోతు యోధా కూడా ధనం మీద ఆశ పెట్టుకొని తన కంట్లో తానే పొడుచుకున్న పరిస్థితి వచ్చింది. ఎవరైతే ధనం మీద ఆశ పెట్టుకుంటారో వారు సమస్త కీడులోనూ శోధనలోనూ పడతారని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనం అలా ఉండకూడదు. ఇప్పుడు చెప్పాలంటే మరియా సంవత్సర కాలమంతా ధనాన్ని ఉంచి ఎవరి కోసం ఇచ్చిందండి? దేవుని కోసం ఇచ్చింది. అసలు యాక్చువల్గా ఆ ధనం ఎవరిది? 300 దేనారాలు మరియది కదా, సొంత డబ్బులతో కొనుక్కుంది. దాన్ని కూడా అంటే ఇతరులది కూడా ఆశించే మనసు ఎవరిది? యోధాది. అంటే ఆ 300 దేనారాలు కూడా నాకు ఇస్తే బేదలకు ఇస్తానని ఎక్కడ వేసుకుంటాడు మనోడు? సంచిలో వేసుకుందామని. అంటే మరియది కూడా దోచేద్దామనే ఆలోచన కలిగిన, ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా మనకి యోధా కనిపిస్తాడు. కనుక ధనాపేక్ష గలవారిగా మనము ఉండకూడదు. 5వ విషయం ఏంటంటే, తాను అందరికన్నా హెచ్చైన వాడని తన్ను తాను హెచ్చించుకున్న యోధా. తాను అందరికంటే ఏమనుకున్నాడంట? నేనే హెచ్చైన వాడిని. నిజంగా అనుకోవాలి. ఎందుకంటే మిగతా శిష్యులందరూ ఎవరండి? వాళ్ళు జాలరులు, చదువు లేని వాళ్ళు, విద్య లేని పామరులు. వారిలో చదువుకున్న వ్యక్తి ఎవరు? వ్యాపార వ్యక్తి ఎవరు? తెలివైన వ్యక్తి ఎవరు? అందుకే మనోడికి ఏ పోస్ట్ ఇచ్చారు? ఖజానాదారుడు, డబ్బులుంచే వ్యక్తి. అంటే వాళ్ళకంటే లెక్కలు బాగా చేయగలడు ఎవరు? యోధా. అందుకే ఈ డబ్బుల పని ఎవరికి అప్పగించారు? వాళ్ళు యోధాకు అప్పగించాడు. ఇలాగ అనుకుని ఉంటాడు, వీళ్ళందరూ తెలివి లేనురా, వీళ్ళకి లెక్కలు రాదురా, నాకు తెలివచ్చు, జ్ఞానం వచ్చు, వ్యాపారంలో నేను చాలా పలుకుబలి కలిగిన వ్యక్తిని కాబట్టి వీళ్ళందరూ నాకంటే చాలా తక్కువ వారు, నేనే చాలా గ్రేట్ అనుకున్నాడంట. నేటి దినాల్లో మనుషులు కూడా ఇలాగే అనుకుంటాం కదా. మనకు కొద్దిగా చదువు వచ్చినా, జ్ఞానం వచ్చినా, తెలివితేటలున్నా ఏమనుకుంటామంటే కింద వాళ్ళని చూసి వీళ్ళకి ఏమీ కూడా రాదు, నాకే అంతా వచ్చు, నాకంటే ఎవరు ఇంకా ఏది కూడా చెయ్యలేరు అనే స్థితిలోనికి చాలామంది ఇస్కరియోతు యోధాలా వస్తున్నారు. అలాంటి బుద్ధి ఎవరికి కూడా ఉండకూడదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, తన్ను తాను హెచ్చించుకొనివాడు, చెప్పండి అమ్మ ఈ మాట మీకు ఎవరికి రాదా? తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడతాడు. చూడు, ఎక్కడికో హెచ్చింపబడి తగ్గించబడి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళానికి వెళ్ళిపోయారు. ఎవరు? యోధా. యోధాతో పాటు మొదట ఒక వ్యక్తి వెళ్ళిపోయారు. తన్ను తాను గర్వించి హెచ్చించుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు? లూసిఫర్. మొట్టమొదటిగా వెళ్ళిపోయింది ఎవరండి? సాతాను. నేనే దేవుని కంటే నేనే ఉన్నతమైన స్థానంలో ఉండాలని గర్వించి హెచ్చించుకొని పాతాళానికి త్రోయబడ్డాడంట. గర్వం అనేది చాలా ప్రమాదకరం. హెచ్చింపు అనేది కూడా మన జీవితాలకు చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఎవరికి వారంగా ఏమై ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు తగ్గించుకున్నాడు, మనం కూడా తగ్గింపు గలవారంగా, దీనులుగా మనం జీవించాలి. 6వ విషయాన్ని మనం చూస్తే, దురాశ వలన శరీర శోధనకు లొంగిపోయాడంట. ఏమైపోయాడండి? దురాశ వలన శరీర శోధనకు లొంగిపోయాడు. క్రీస్తు సంబంధిగా జీవించవలసిన యూదా శరీర సంబంధిగా జీవించి శరీరం మీద ఏం పెట్టుకున్నాడండి? ఆశను పెట్టుకొని శోధనకు ఏమైపోయాడు? లొంగిపోయాడు. ఒక పక్క డబ్బు సంచి, మరో పక్క తన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు దేవుడు యూదులకు రాజు కదా, ఒకవేళ ఆయన రాజు అయిపోతే ఆయన పక్కన నేనుండి అధికారాన్ని
చలాయించేసి నాకు నచ్చింది చెయ్యొచ్చు అనుకున్నాడు. దురాశకు వెళ్ళిపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. గనుక మనం దురాశకు లోను చేసే సాతాను యొక్క క్రియలకు లొంగిపోయే వారంగా ఉండకూడదు. చూడండి, యాకోబు మొదటి పత్రిక 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణమును కంటుందంట. దురాశ వలన మనుషులకి ఏమొస్తుందండి? మరణము, పాపము సంభవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం దురాశకు లోనవ్వకూడదు. సృష్టిలో మొట్టమొదటిగా ఆదాము అవ్వలు దేనికి లోనయ్యారు? దురాశకు లోనయ్యారు. ఎందుకో తెలుసా? సర్పం ఏమని మోసగించింది? ఈ పండు తింటే మీరు ఏమైపోతారన్నది, దేవదూతలు అయిపోతారంటే మేము నిజంగా దేవదూతలు అయిపోతామేమో అని ఆశ కలిగి ఏమైపోయారంటే ఆ పండును కోసి తినేసి ఏమైపోయారండి? దేవునితో ఉండే సహవాసాన్ని, ఆధిక్యతను పోగొట్టుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దురాశకు లోనకూడదు. జక్కయ్య అనే వ్యక్తి యేసయ్య మీద ఆశ పెట్టుకొని యేసయ్యను చూడాలనే ఆశ కలిగి ఉన్నాడంట. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు అని సెలవిస్తుంది బైబిల్. చూడండి, కీర్తన 135వ చరణంలో దావీదు ఏమంటారంటే, నేను నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ మాట మీద కూడా నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కాదు. మనం మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మన ఆశలు భంగం అవుతాయేమో కానీ దేవుని మీద నువ్వు ఏ ఆశ అయితే పెట్టుకుంటావో ఆశ ఏమవ్వదు, భంగం అవ్వదు. 7వ విషయాన్ని తెలుసుకుందాం. సాతాను పుట్టించు ఆలోచనను జయించలేకపోయాడంట యోధ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడండి? అమ్మేశాడు. సాతాను పుట్టించు ఆలోచనలను ఏం చేసుకోలేకపోయాడు? జయించలేకపోయాడు. సాతాను ఏం పెట్టాడు దాని లోపల? యేసును అప్పగించు, యేసును అప్పగించు, యేసును అప్పగించు అనే ఆలోచనను ఇస్కరియోతు యోధ ఏం చేసుకోలేకపోయాడు? జయించుకోలేకపోయాడు. అయ్యో, నేను దేవుణ్ణి ఎలా అమ్ముతాను, నా దేవుణ్ణి అమ్మితే ఎంత పాపము అని అనుకోలేదంట. ఎవరికి లోనైపోయాడు? సాతాను యొక్క ఆలోచనకు లోనైపోయాడు కానీ దేవుని ఆలోచనలకు తన జీవితంలో చోటు ఇవ్వలేకపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, 12 మంది శిష్యుల్లో సాతాను ఎవరి వద్దకు వచ్చాడు? యోధా వద్దకు వచ్చాడు. మరి 11 మంది దగ్గరికి ఎందుకు రాలేదు? చెప్పాలి. ఎందుకు రాలేదంటే వాళ్ళ దగ్గర సాతానికి చోటు లేదు. ఎవరి దగ్గర చోటు ఉంది? యోధా దగ్గర చోటు ఉంది. అందుకే యోధా దగ్గరికి వచ్చాడు. సాతాను కూడా ఎంత మంచోడంటే ఎవరైతే చోటు ఇస్తారో వాళ్ళ దగ్గరికే వస్తాడు. చోటు ఇవ్వని దగ్గరికి సాతాను రాడు. తన బ్యాచ్ ఎవరో యోధాకి ఎవరికి సాతానికి బాగా తెలుసు కాబట్టి సాతాను వాళ్ళ దగ్గరికే వస్తాడు, మిగతా వాళ్ళ దగ్గరికి రాడు. యోధా ఆహ్వానించాడు. యోధా హృదయంలో ఆ స్థానం ఉంది కనుక వచ్చి కూర్చొని యోధాకి ఏం కలిగించాడండి? ఆలోచన, చెడ్డ ఆలోచన పుట్టించి దేవుణ్ణే అమ్మేసే ఆలోచనలోనికి సాతాను తీసుకెళ్ళినప్పుడు యోధా ఏమైపోయాడంట? లొంగిపోయాడు. గనక నీవు నేను కూడా సాతాను శోధనలను ఏం చేయాలి? జయించాలి. శోధన కావచ్చు, ఆలోచన కావచ్చు. అలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడే మనం ఏం చేసుకోవాలి? జయించే వారంగా ఉండాలి. చివరిగా మనం చూస్తే సాతాను శిష్యునిగా ఉండి యేసు శిష్యుని వల్లే నటించాడంట. ఎవరు? ఇస్కరియోతు యోధ. చూడండి ఎంత గొప్పోడండి. ఫస్ట్ నుంచి మనం చూస్తే ఎవరు శిష్యుడిగా చలామణి అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు వారిలో 12 మంది శిష్యుల్లో యోధా ఒకడు అన్నట్టుగా చలామణి అయ్యి ఎవరి శిష్యునిగా బ్రతికాడంట? చూడండి, ఫస్ట్ నుంచి తన టార్గెట్ ఏంటంటే దేవుణ్ణి అమ్మాలి, అమ్మేయాలి అనే ఆలోచన కలిగే బ్రతికాడు. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే నటనలో యోధాకు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అంత బాగా నటించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మించాడు, శిష్యుల్ని నమ్మించాడు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఏం నమ్మించేశాడు? నేను దేవుని సంబంధినే, నేను దేవుని శిష్యుడినే, నేను అపోస్తుడునే అన్నట్టు నమ్మించి దేవునికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరండి? నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎవరండి? ఇస్కరియోతు యోధా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక అసలు ఈ ఇస్కరియోతు యోధా దేవుణ్ణి ఎంతకు అమ్మాడండి? 30 వెండి నాణానికి అమ్మాడు. ఈ 30 వెండి నాణాలు ఎంతో తెలుసా?
ఆ దినాన ఒక సగటు వ్యక్తి సాధారణమైన కూలి నెలసరి జీతం అంట. ఒక సాధారణమైన కూలి పని చేస్తే నెలకు వచ్చే జీతమే ఈ 30 వెండి నాణాలు. తర్వాత అప్పట్లో బానిసలను ఏం చేసేవారంటే సంతకు తీసుకెళ్ళి వారిని సంతలో పెట్టి 30 వెండి నాణాలకి అమ్మేసేవారంట. అంటే బానిస విలువ ఎంత ఇప్పుడు? 30 వెండి నాణాలు. ఒక బానిస విలువ చేసే వెండి నాణాలకి డబ్బులకి ఎవరిని అమ్మేశాడండి యోధా? దేవుణ్ణే అమ్మేశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. నిజంగా ఎంత బాధ కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. తను నమ్మిన శిష్యుడే, తను వెంటే ఉన్న శిష్యుడు, నావాడు అనుకున్న శిష్యుడే దేవుణ్ణి ఏం చేశాడండి? అమ్మేశాడు. నిజంగా యేసయ్య ఆ పస్కాలో వాళ్ళందరి కాళ్ళు కూడా కడిగినప్పుడు యోధా కాలు కూడా కడిగి ఉంటాడా? లేదండి, యోధా కాలు కూడా కడిగాడు. కానీ ఈ కడిగినప్పుడు కూడా అతని హృదయం ఏమవ్వలేదండి, పశ్చాత్తాపంలోనికి రాలేదు. తర్వాత దేవుడు ఏంటి, అందరికీ కూడా తన శరీరాన్ని సాదృశ్యంగా అయిన రొట్టెని తీసి ద్రాక్షరసం ఇచ్చినప్పుడు కూడా దేవుడు అడిగాడు, నా పాత్రలో ముంచిన వాడు ఒకడు నన్ను అప్పగిస్తానన్నప్పుడు వాళ్ళందరితో పాటు ఏమంటున్నాడు? నేనా అనేసాడు. అంటే శిష్యులు ఏమనుకోవాలి? యోధా కాదు అనుకోవాలని వాళ్ళందరినీ కూడా ఏం చేశాడండి? నమ్మించాడు. అప్పుడు కూడా దేవునికి ఎంత దుఃఖం కలిగి ఉంటుంది. అయ్యో, వీడికి ఎంత అవకాశం ఇచ్చినా మార్పులోనికి రావట్లేదేంటి, వీడు నన్ను అర్థం చేసుకోవట్లేదేంటి, నన్ను అసలు దేవునిగా అంగీకరించలేకపోతున్నాడని దేవుడు ఎంతగానో బాధపడి ఉంటాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. యోధా వలె మనం ఉండకూడదు. ఒకటి, ప్రపంచంలో మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న వ్యక్తుల్లో మనం యోధా జీవితాన్ని పెట్టొచ్చు. యోధాకి నిదర్శనంగా ఉన్నాడు. అసలు యోధా ఎంత దౌర్భాగ్యుడంటే యేసుక్రీస్తు యొక్క శిలువ యాగాన్ని, మరణాన్ని కూడా చూడలేకపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలకి చనిపోతే యోధా ఉదయాన్నే ఉరివేసుకొని చనిపోయాడంట. నిజంగా దేవునికి ఆ 30 వెండి నాణాలకి అమ్ముకున్నాడు కదండి. ఆ 30 వెండి నాణాలు వాడుకున్నాడు అంటాడా? ఆ 30 వెండి నాణాలు కూడా తాను వాడుకోలేదు. చివరికి ఏమయ్యాడో మనం ఈ లేఖన భాగం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 10 వరకు చదువుదామండి. చదివించి ముగించుకుందాం. అప్పుడు ఆయన అప్పగించిన ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో ఏం చేశాడంట? పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అప్పుడు ఆ 30 వెండి నాణాలతో ఏం కొన్నారంట? ఒక స్థలాన్ని కొన్నారు. దానికి ఏమని పేరు పెట్టారు? రక్తపు భూమిగా పేరు పెట్టారు. అంటే యేసును అప్పగించి 30 వెండి నాణాలు సంపాదించి చివరికి ఏం కొనుక్కున్నాడండి? రక్తపు భూమిని కొనుక్కున్నాడు. కానీ ఏమైనా తీసుకెళ్ళాడా? నిజంగా పశ్చాత్తాపంతో నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించానని అనుకున్న వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేసేవాడండి? క్షమించి ఉండేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏమైపోయాడంట? వెళ్ళి ఉరిపోసుకోవడం వల్ల తల క్రిందులుగా పడినప్పుడు తన పేగులన్నీ ఏమైపోయాయంట? బయటికి వచ్చి చనిపోయాడు. అందుకే తల క్రిందులుగా చనిపోయిన యూదా యొక్క జీవితం. యూదా వలె నీవు నేను కూడా ఆయనకి బాధ పెట్టేవారిగా ఉండకూడదు. యూదా దేవుణ్ణి కలిగి లేకుండా చనిపోయాడండి. నీవు నేను యూదా వలె కాకుండా దేవుణ్ణి కలిగి చనిపోయే జీవితాలు ధన్యకరమైనవి. కనుక యూదా వలె ఎవరు ఉండొద్దు. ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. దేవుణ్ణి అర్థం చేసుకునే మనసు మనందరికీ ఉండాలి. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేని చెడ్డ మనసు నీకు నాకు ఉండకూడదు. అట్టి రీతిగా జీవించకుండా మంచి ఆత్మీయ స్థితి కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.